భారతీయ జనతా పార్టీకి అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్గా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించి సహాయ మంత్రి హోదాలో శ్రీనివాస్ వర్మ, నరసాపురం ఎంపీ. ఆయన్ని ఇప్పుడు మీడియా ఆటోమేటిక్గా అడుగుతుంది కదా, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వామ్యం ఉంది, కీలక భాగస్వామ్యం ఉంది, హోదా ఇస్తారా అన్నట్టు. దానికి ఆయన చాలా విస్పష్టంగా చెప్పారు, హోదా ముగిసిన అధ్యాయం. నేను ఎన్నోసార్లు చెప్పాను అది. ఇప్పుడు అది దానికి బదులుగా ఏదైతే ప్యాకేజీ ఆల్రెడీ తీసేసుకున్నాం, ఒకసారి ప్యాకేజీ చేసి మళ్ళీ హోదా ఇవ్వడం అసాధ్యం. రెండోది, హోదా ఇవ్వడం అంటే దేశవ్యాప్తంగా తేనె తుట్టని కదిలించుకోవడం. మన పొరుగున ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా, మన పొరుగేగా దేశంలో ఉన్నటువంటి దాదాపు 20 రాష్ట్రాలు అడుగుతుంది. 20 రాష్ట్రాలు హోదా ఇస్తే ఇంకా దాంతో ఏంటి ప్రయోజనం? హోదా అంటే ఓ 100 రూపాయలు ఉన్నాయి అనుకుంటే 70 రూపాయలు మామూలు అన్ని రాష్ట్రాలకు పంచితే 30 రూపాయలు హోదా ఉన్న రాష్ట్రాలకు పంచుతున్నారు. అందువల్ల ఎక్కువ ఫండ్స్ వస్తుంది. అయితే 20 మందికి 30 రూపాయలు ఇస్తే అప్పుడు హోదా లేని వాళ్ళకి ఎక్కువ మిగులుతాయి. కాబట్టి అదొక అయోమయమైనటువంటి సిచ్యుయేషన్. కానీ దానికి బదులుగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ తీసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. అదే ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చింది. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్, అది ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలకి సెంటిమెంట్ ఉంది. దాని ప్రైవేటీకరణ జరగకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. తద్వారా 2 కీలకమైన అంశాల మీద భారతీయ జనతా పార్టీ వైఖరి తేల్చి చెప్పారు.